హలో అండి. ఈసారి అయితే ఇవే లాస్ట్ అండి దోసకాయలు. ఇక నోరూరించే పచ్చడి అయితే చేద్దాం పదండి. ముందుగా దోసకాయలనైతే పొట్టు తీసుకొని ఈ విధంగా అందులోని గింజలనైతే తీస్తున్నాను. మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవాలి కదా, అందుకని ఏది కూడా వేస్ట్ కానీయం కదా మనం అంత ఈజీగా. అన్నీ కూడా మన గార్డెన్లోనే అండి. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, ఈ విధంగా జీలకర్ర నూనె తప్ప మిగతాయన్నీ కూడా మన గార్డెన్లో పండించినయే. ఇంకా ఈ విధంగా అయితే మంచిగా కడాయి పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి, ఒక స్పూన్ వరకు ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకొని, ఇంకా అల్లనే ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కరివేపాకు, కొన్ని పుదీనా ఆకులు మనం కొంచెం కలుపుకున్న తర్వాత కొన్ని దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. నేను ఇందులో సగం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్ ఫైనల్లో వేస్తాను చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, 2 చింతరెబ్బలు కూడా వేసినాం అనుకోండి, కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇదంతా మంచిగా వేగిన తర్వాత మనం ఏంటంటే చల్లగైన తర్వాత అది మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే మనం కొన్ని ధనియాలు, కొన్ని నువ్వులు వేసుకుంటే మనకు పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా నేనైతే మిక్సీలో వేసుకున్నాను. మీకు రోల్ ఫెసిలిటీలు ఉంటే రోల్లో వేసుకోండి, మరింత రుచిగా ఉంటుంది. ఇంకా మళ్ళీ అదే కడాయిలో నూనె పోసుకొని కొంచెం జీలకర్ర, పప్పులు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఎండుమిర్చి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా మా పిల్లలు తినరని నేనైతే వేయలేదు. కొంచెం పసుపు కూడా వేసి ఈ విధంగా పోసి అయితే పెట్టుకున్నానండి. అంతే, గుమగుమలాడే ఎంతో కారం కారంగా దోసకాయ పచ్చడి అయితే రెడీ. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయంటే ఇంకా తింటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇంకా మీరు కూడా ఈ విధంగా ఈసారైనా దోసకాయలను పండించుకొని పచ్చడో సాంబారో చేసుకోండి. ఒకవేళ పండించుకోవడానికి వీలు లేకపోతే మార్కెట్ నుంచి అయినా తెచ్చుకొని ఈ విధంగా నోరూరించే దోసకాయ పచ్చడి చేసుకోండి. చూసే లోపలికల్లా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.